ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములో 4వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 19వ దావీదు కీర్తన. 19వ కీర్తన మొదటి వచన ప్రారంభము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించియున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెల్లుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఆయన తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త నుల్లసించున్నట్లు తన రథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. 19వ దావీదు కీర్తన సృష్టి మరియు తోరా ద్వారా దేవుడు తనను తాను మానవాళికి వెల్లడిపరిచినందుకు స్తుతించే కీర్తన. ఇక్కడ దేవుని క్రియల గురించి, దేవుని వాక్యం గురించి చెప్పబడింది. భూమి మీద దేవుని గూర్చి సాక్ష్యమిచ్చు 2 విషయాలు: 1 ఆకాశములు, 2 లిఖించబడిన ఆయన వాక్యము. ఈ కీర్తనని మనము 3 విభాగాలుగా ధ్యానించవచ్చు. మొదటి విభాగము సృష్టి. 19వ కీర్తనలోని మొదటి 6 వచనాలు ప్రకృతిలో దేవుని ప్రత్యక్షతను వివరిస్తున్నాయి. ఆకాశము మరియు అంతరిక్షము రాత్రింబవళ్ళు దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాయి. సూర్యుడు తన శక్తితో ప్రతిరోజు కనిపించి ప్రతి చోట చేరుకున్నట్లే సూర్యుని వేడిమికి మరుగైనది ఏదియూ లేనట్లుగానే ఈ ప్రత్యక్షత అందరినీ చేరుతుంది. రెండవ విభాగంలో దేవుని ధర్మశాస్త్రమును గురించి వివరించబడింది. ఆయన ధర్మశాస్త్రము యథార్థమైనదని, ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందని, నమ్మదగినదిగా, జ్ఞానమును పుట్టించేదిగా, నిర్దోషమును నిర్మలమునై మన హృదయాలను సంతోషపరచి మన కన్నులకు వెలుగిస్తుంది అని వివరించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ప్రభువునందు పవిత్రమైన భయము కలవారమై ఆయన న్యాయ విధులనే కోరుకోవాలి. ఎందుకంటే అవి మేలిమి బంగారు కంటే విలువైనవి, జుంటి తేనె దారల కంటే మధురమైనవి. అవి మనలను హెచ్చరిస్తాయి, సరిదిద్దుతాయి. 3వ విభాగంలో 4 రకాలైన పాపముల గురించి కాపాడమని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. అవి 1 పొరపాట్లు, 2 రహస్య పాపములు, 3 దురభిమాన పాపములు, 4వది అధిక ద్రోహము. ఇందులో ప్రతి పాపము దాని ముందు పాపము కంటే తీవ్రమైనది. చివరిగా మనందరము దూరంగా ఉండవలసిన పాపము ఒకటి ఇక్కడ చెప్పబడింది. అది నోటి మాటలతో చేసే పాపము. అందుకే మనము ప్రతిరోజు ఈ ప్రార్థన తప్పక చేయాలి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా శరీరమందు ఏ పాపమును ఏలనీయకుము. నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము. హేయమైన మాటలు పలుకకుండా నా నాలుక అదుపు చేయుము.
వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము. హేయమైన మాటలు పలుకకుండా నా నాలుక అదుపు చేయుము. నా శరీరమందు ఏ పాపమునో నా శరీరమందు ఏ పాపమునో ఏలనీయకుము. ఏలనీయకుము. దేవా జాలి చూపుము. నా ప్రార్థన నీవు ఆలకించుము. నా ప్రార్థన నీవు ఆలకించుము. హల్లెలూయా.